హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను. వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలంటే నిమ్మకాయతో ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుందండి. ఇంకా మనం ఈ నిమ్మకాయ పరిహారం కోసం అయితే ఇటువంటి మంచి నిమ్మకాయని అయితే తీసుకోవాలండి. ఇటువంటి గీతలు మచ్చలు లేకుండా మంచిగా ఉన్న పసుపు రంగు నిమ్మకాయని అయితే తీసుకోవాలన్నమాట. ఇక ఈ విధంగా ఒక గాజు గ్లాసుని తీసుకొని దాంట్లో అయితే వాటర్ అయితే పోయాలండి. కొంచెం తక్కువ అయితే పోయాలి, మరీ నిండుగా పోస్తే మనం నిమ్మకాయ వేస్తాం కాబట్టి వాటర్ కింద పడిపోతాయి కదా, అలా కాకుండా మనం కొంచెం తక్కువగా అయితే వాటర్ పోయాలన్నమాట. ఇక ఈ విధంగా ఆ గాజు గ్లాసులో పోసిన వాటర్లో అయితే మనం నిమ్మకాయని అయితే వేయాలి. ఈ నిమ్మకాయ రెమెడీ అయితే చాలా బాగా యూస్ అవుతుందండి. మనం వ్యాపార అభివృద్ధి చెందాలి అంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఒక గాజు గ్లాస్ తీసుకొని దాంట్లో వాటర్ పోసి అయితే నిమ్మకాయని అయితే వేయాలి. ఇలా చేయడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఇంట్లో అయినా ఇలా నిమ్మకాయతో పరిహారం చేయడం అయితే చాలా మంచిదండి. మన ఇంట్లో అయితే సింహద్వారం అంటే ఎంట్రన్స్ ఎదురుగా లోపలైతే పెట్టాలండి. ఇలా ఒక గాజు గ్లాస్లో వాటర్ పోసి అయితే నిమ్మకాయని పెట్టడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్గా అయితే ఉంటుంది. నిమ్మకాయ అడుగునే ఉంది అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే మనం అనుకోవాలి. లేదంటే నిమ్మకాయ చిన్నగా పైకి తేలుతుంది అంటే మన ఇంట్లో పాజిటివ్గా ఉంటుందని అయితే మనం అర్థం చేసుకోవాలి. ఇంట్లో అయినా వ్యాపారంలోనైనా నిమ్మకాయ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుందండి. ఈ టిప్ ఫాలో చేయడానికి గాజు గ్లాస్ మాత్రమే తీసుకోవాలండి. ఎటువంటి దృష్టి ఉన్నా సరే, ఎంతటి దృష్టి ఉన్నా సరే ఈ పరిహారం అయితే చాలా బాగా పనిచేస్తుంది. చాలా మంది కూడా వ్యాపారస్తులు ఇలా నిమ్మకాయ పరిహారం అయితే ఫాలో అవుతూ ఉంటారు. మన ఇంట్లో అయినా ఇలా చేయడం వల్ల అంటే గ్లాస్లో వాటర్ పోసి నిమ్మకాయను వేసి గుమ్మానికి ఎదురుగా ఉంచడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్గా ఇల్లంతా అయితే ఉంటుందండి. గ్లాస్లో నిమ్మకాయ పైకి అయితే తేలుతూ ఉండాలండి. కానీ ఈ పరిహారం చేయడం కోసం అయితే ఇటువంటి మచ్చ కూడా లేనిది మంచి నిమ్మకాయ అయితే తీసుకోవాలన్నమాట. మచ్చలు ఉన్నాయి అయితే అసలు తీసుకోకూడదండి. ఇంకా ఈ మెథడ్ అయితే ఖచ్చితంగా ఇంట్లో అయినా ఫాలో అవ్వచ్చు అనమాట. ఇక ఇంట్లో కూడా ప్రతిరోజు మార్నింగ్ అయితే వాటర్ అయితే మారుస్తూ ఉండాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం